ఎగ్ ఫ్రీజింగ్, అండ శీతలీకరణం అంటే ఈ పద్ధతి ద్వారా చాలామంది ఫ్యూచర్లో మనం మళ్ళీ బిడ్డలను కనటానికి ఉపయోగించుకోవచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అయితే ఇవి కొన్నిసార్లు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కూడా జరగవచ్చు. అండ్ ఏ వయసులో అయినా చేయించుకోవచ్చు అని కూడా అనుకుంటూ ఉంటారు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వయసు పెరిగే కొద్దీ అండాల సంఖ్య కానీ క్వాలిటీ కానీ తగ్గుతూ ఉంటుంది. దాంతో ప్రెగ్నెన్సీ అవకాశాల్లో కూడా మార్పులు ఉంటాయి. మనం ఒకవేళ కనుక చిన్న వయసులో అండాలని ఫ్రీజ్ చేసుకుంటే మనకి ఎన్ని అండాలు అవసరం అని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు చిన్న వయసులో అయితే మనకి 10-12 అండాలు ఫ్రీజ్ చేసుకున్నా ప్రెగ్నెన్సీ అవకాశాలు మంచిగానే ఉంటాయి. అదే 30 సంవత్సరాల తర్వాత అయితే మనకి దాదాపు 20 అండాలు ఉంటే మంచి అవకాశాలు ఉంటాయి. అదే 40వ సంవత్సరంలో కనుక మనం అండాలని ఫ్రీజ్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని అండాలు అవసరమో తెలుసా మీకు? దాదాపుగా 30 అండాలు ఉంటే దానికి మనకు ప్రెగ్నెన్సీ అవకాశాలు మంచిగా ఉంటాయి అని అనుకుంటాం. కానీ ఆ వయసులో అన్ని అండాలు అంతమందికి ఎక్కడొస్తాయి? అలా రావటం చాలా కష్టం. కాబట్టి మన డెసిషన్ ఏదో ముందే తీసుకోవటం మంచిది. ఒకవేళ నిజంగానే అండ ఫ్రీజింగ్కి వెళ్ళాలి అనుకుంటే కొంచెం అర్లీగా చిన్న ఏజ్లో చేయించుకున్నందువల్ల మనకు తర్వాత ప్రెగ్నెన్సీ అవకాశాలు కూడా మెరుగుపడతాయి.